శ్రీ గురుభ్యో నమః. శ్రీ విజయలక్ష్మి నాట్య నిలయం. ఇవాళ నా చిన్నప్పటి నుంచి ఉన్న ఆర్నమెంట్స్, నా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నా, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి కూడా నేను ఈ బాక్స్లోనే పెట్టుకుంటా. ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత కూడా నేను మళ్ళీ దీంట్లోనే సెట్ చేసుకుంటాను. తిను మా స్టూడెంట్ చంద్రిక. సో తను కూడా ఇవాళ హాలిడే, సో అందుకే ఇవాళ తనకు కూడా చూపిద్దాం, ఇలాంటివి మంచి విషయాలు వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పేసి నేను రమ్మని చెప్పాను. ఇది వచ్చేసి నా ప్రాక్టీస్ శారీ. ఏమైనా చిన్న చిన్న షూట్స్ అలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాక్టీస్ శారీస్, ఎగ్జామ్స్ ఏమైనా డ్యాన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా నేను ఈ ప్రాక్టీస్ శారీ వేసుకుంటాను. ఇంకా ఇవి వచ్చేసి కాస్ట్యూమ్స్. మొత్తం ఏంటి వైట్గా కనబడుతుంది అనుకోకండి, దీంట్లో ఇంకా ఆర్నమెంట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వడ్లానం, ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్, అండ్ ఇది కూడా ఇంకో మోడల్ షార్ట్ నెక్లెస్. ఇందాక చూపించింది కూడా అదే, ఇది ఇంకో మోడల్ షార్ట్ నెక్లెస్. ఇది వచ్చేసి సూర్య చంద్రుడు. ఇది హెడ్సెట్. ప్రోగ్రామ్స్ అప్పుడు నేను ఈ హెడ్సెట్ వేసుకుంటా. ప్రాక్టీస్ శారీస్ అప్పుడు మాత్రం సింగిల్ ఇలాంటి సింగిల్ పాపర్ బిల్ల పెట్టుకుంటా ప్రాక్టీస్ శారీస్కి. అండ్ ఇలాంటి లాంగ్ చైన్, ఇవి వచ్చేసి మాటీలు, ఇవి నోస్ పిన్స్. హెడ్కి వచ్చేసి హెడ్సెట్. ఇది రెడీమేడ్గా నేను ఇష్టపడి కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఇది జరా, ఇవి కాస్ట్యూమ్స్ అప్పుడు వేసుకునేటప్పుడు మాత్రం ప్రోగ్రామ్స్కి ఇది యూజ్ చేస్తాను. నార్మల్ ప్రాక్టీస్గా ఉన్నప్పుడు మాత్రం నార్మల్గా హెయిర్ వేసేసుకుంటాను. ఇవి వచ్చేసి గజ్జలు, ఇవి కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఈ గజ్జలు వచ్చేసి 15 years బ్యాక్ మా మేడం నాకు గజ్జి చేసినప్పుడు తన చేతులతో నాకు అల్లిచ్చారు, రమాదేవి మేడం. చాలా థ్యాంక్స్. ఇప్పటికి కాదు, ఇంకెప్పుడు లైఫ్ లాంగ్ ఈ అయితే నాతో ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఉంటాయి కూడా, గ్యారంటీ ఇస్తాను పక్కా. ఇవి నేను హైదరాబాద్లో నేర్చుకునేటప్పుడు మా వినయ్ సార్ ఇచ్చిన గజ్జలు మాట, అక్కడ గజ్జి పూజ అయినప్పుడు. ఇవి మేకప్ సెట్, అన్ని పారాని మేకప్ సెట్, మేకప్కి సంబంధించినవి అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. బ్రషెస్, పౌడర్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇవి వచ్చేసి హెడ్సెట్ మాట. ఇట్లా వెనక్కి బ్యాక్ సైడ్ పెడతారు కదా క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళకి, ఆ హెడ్సెట్. ఇది పెట్టాక సో ఇవి పెడతారు. బ్లాక్ అండ్ ఆరెంజ్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టేస్తారు. ఈ 2 వాటిలతో మాత్రం మనం ఇక్కడ హెడ్కి మనం సెట్ చేస్తాం. అది పెట్టినాక ఈ జర అనేది సెట్ చేస్తారు. ఇవి పెట్టినాక ఇవి సెట్ చేస్తారు. ఇవి కూడా అవే ఫ్లవర్స్. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ మాట, చిన్న చిన్న ఫ్లవర్స్. ఇవి నేను ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు ఇవి బాగా యూజ్ చేసేదాన్ని. నేను ఇది కొనక ముందు నేను యూజ్ చేసేదాన్ని. అప్పుడు ఈ సవరం వేసి ఈ జరగంట్లు వేసి ఈ సవరం వేసి వాటికి ఇవి పెట్టి నేను సెట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అంటే ఈ అన్ని రెడీమేడ్ వచ్చేసినాయి కాబట్టి ఈ పారాని మేకప్ సెట్, మేకప్కి సంబంధించినవి అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. బ్రషెస్, పౌడర్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇవి వచ్చేసి హెడ్సెట్ మాట. ఇట్లా వెనక్కి బ్యాక్ సైడ్ పెడతారు కదా క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళకి, ఆ హెడ్సెట్. ఇది పెట్టాక సో ఇవి పెడతారు. బ్లాక్ అండ్ ఆరెంజ్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టేస్తారు. ఈ 2 వాటిలతో మాత్రం మనం ఇక్కడ హెడ్కి మనం సెట్ చేస్తాం. అది పెట్టినాక ఈ జర అనేది సెట్ చేస్తారు. ఇవి పెట్టినాక ఇవి సెట్ చేస్తారు.
ఇవి కూడా అవే ఫ్లవర్స్. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ మాట, చిన్న చిన్న ఫ్లవర్స్. ఇవి నేను ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు ఇవి బాగా యూజ్ చేసేదాన్ని. నేను ఇది కొనక ముందు నేను యూజ్ చేసేదాన్ని. అప్పుడు ఈ సవరం వేసి ఈ జరగంట్లు వేసి ఈ సవరం వేసి వాటికి ఇవి పెట్టి నేను సెట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అంటే ఈ అన్ని రెడీమేడ్ వచ్చేసినాయి కాబట్టి సో ఈజీ అయిపోతున్నాయి అన్ని. ఇవి వచ్చేసి నా ఓల్డ్ ఆర్నమెంట్స్ మాట. నేను ఆ గజ్జ పూజ అయినప్పుడు నేను చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఆర్నమెంట్స్ అవి ఇప్పటికి కూడా ఇట్లానే ఉండిపోయినాయి. అప్పుడు వచ్చిన మోడల్ వడ్లానాలు, లాంగ్ లెంత్ చైన్, సూర్య చంద్రుడు, అప్పుడు అంతా చాలా ఓల్డ్ మోడల్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడో నేను 15 years బ్యాక్ నేర్చుకున్నప్పుడు ఆ కాస్ట్యూమ్స్, బట్ మెమొరీస్కి అట్లానే ఉంచుకున్నాను నా దగ్గరే. ఇవన్నీ కూడా సవరాలే, నా దగ్గర ఒక 2-3 సవరాలు ఉంటాయి అట్లానే. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి కదా అని ఉంచేసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే ఒక చాలా ఉన్నాయి, అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట. నేను రెడీ అయిన శారీ పట్టి నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ సెట్ చేసుకొని వెళ్ళిపోతా ప్రోగ్రామ్కి. ఇవన్నీ చూడండి, అన్ని బ్యాంగిల్సే ఉంటాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే బ్యాంగిల్స్. డ్రెస్సులు తగ్గట్టు వేసుకొని నేను ప్రోగ్రామ్కి వెళ్ళిపోతా రెడీ అయ్యి. ఇవి కూడా ఫ్లవర్స్ టైప్ ఇట్లా పెడతారు అన్నమాట, హెయిర్కి ఇట్లా పెడతారు. కాకపోతే ఇవి నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఒకప్పుడు యూజ్ చేసేదాన్ని, ప్రాక్టీస్ శారీస్ మీద యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. నేను 15 years బ్యాక్ చూపించిన ఆర్నమెంట్స్ మీకు చూపించాను, అట్లనే గజ్జలు చూపించాను. అప్పుడు హెడ్ ఫ్లవర్స్ ఇట్లా వచ్చాయన్నమాట, హెడ్కి ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసుకోవడమే. అండ్ ఆరెంజ్ వైట్ ఇట్లా వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఇట్లా క్లాత్ టైప్లో ఇట్లా వస్తున్నాయి. అప్పుడు మాత్రం ఇట్లా స్టిఫ్గా ఉండేవి వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇవి వచ్చేసి అన్ని పిన్స్, చంపిన్స్, పినిసులు, యూ పిన్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా నేను ఒక కవర్లో వేసుకొని ఈ బ్యాగ్లోనే లగేజ్తో పాటే పెట్టేసుకుంటాను. అట్లానే మీకు ఇంకోటి చూపించాల్సింది ఆర్నమెంట్. నేను 15 years బ్యాక్ నేర్చుకునేటప్పుడు చూపించిన గజ్జలు చూపించాను, ఆర్నమెంట్స్ చూపించాను, అట్లానే మీకు హెడ్ సెట్ కూడా చూపించాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను 15 years బ్యాక్ నేను వేసుకున్న ప్రోగ్రామ్ డ్రెస్ మాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 15 years బ్యాక్ నేను ఈ డ్రెస్తోనే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాను. ఫస్ట్ గణేష్ ఉంటారు కదా, ఆ గణేశుడి దగ్గర నేను ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ చేసా ఈ డ్రెస్తో. ఓకే ఫ్రెండ్స్.